ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఫస్ట్ వస్తుంది. సో ఇంకెందుకు లేట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం ఊప్స్ కాన్సెప్ట్స్ కోసం డిస్కస్ చేద్దాం. ఊప్స్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లోని మనకి చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇన్హారిటెన్స్, డేటా బైండింగ్, పాలిమార్ఫిజం, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని ఉన్నాయన్నమాట. వీటి కోసం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది ఫస్ట్ ఒక లాంగ్వేజ్ లో తీసుకొచ్చారు. దాన్నే మనం సిమ్యులా అంటాం. ఈ ప్రోగ్రామింగ్ అనేది ఎలా ఉండేదంట, అంతా కూడా ఆబ్జెక్ట్స్ లో ఉండేది. దీన్నే మనం ట్రూలీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని కూడా అనొచ్చు. దీన్ని మనం స్మాల్ టాక్ అని కూడా అంటాం. స్మాల్ టాక్ అనేది ఏంటంటే ఫస్ట్ ట్రూలీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనకు తెలిసిన చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, వాటిలోని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏవే ఉన్నాయంటే జావా, C++, C#, PHP, పైథాన్, ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకుని ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే రియల్ వరల్డ్ ఎంటిటీస్ ని ఇంప్లిమెంట్ చేయడం. ఎలా అంటే ఆబ్జెక్ట్స్ ని, క్లాసెస్ ని, అబ్స్ట్రాక్షన్, ఇన్హారిటెన్స్, పాలిమార్ఫిజం ఇలాంటి వాటిని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఫస్ట్ అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ అంటే ఊప్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ అసలు మీకు డౌట్ రావచ్చు, ఆబ్జెక్ట్ అంటే ఏంటి అసలు? ఆబ్జెక్ట్ అనేది ఒక రియల్ వరల్డ్ ఎంటిటీ. అంటే ఎలా చెప్పొచ్చు అంటే ఒక పెన్, చైర్, టేబుల్, కంప్యూటర్, వాచ్ ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే ఇది ఒక మెథడాలజీ. ఇది దేనికి యూజ్ చేస్తున్నామంటే ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడానికి. ఆ ప్రోగ్రామ్ ఎలా ఉండాలి? క్లాసెస్ లోని, ఆబ్జెక్ట్స్ లోని ఉండాలి. ఇలా ఉన్న ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే ఒక సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయడంలో గానీ, మెయింటైన్ చేయడంలో గానీ యూజ్ అవుతుంది. అండ్ కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. ఆ కాన్సెప్ట్స్ ని బేస్ చేసుకుని ఒక సాఫ్ట్వేర్ ని డెవలప్ చేస్తాం. అవి ఏంటంటే ఆబ్జెక్ట్, క్లాస్, ఇన్హారిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్. ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని బేస్ చేసుకుని మనం ఒక ప్రోగ్రామ్ గానీ, ఒక సాఫ్ట్వేర్ ని డెవలప్ చేస్తాం. ఈ కాన్సెప్ట్సే కాకుండా వేరే కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్ లో. అవి ఏంటంటే కప్లింగ్, కోహెషన్, అసోసియేషన్, అగ్రిగేషన్, కాంపోజిషన్. అండ్ వీటన్నిటి కోసం కూడా ఈ వీడియోలోనే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ కోసం చెప్పుకున్నాం కదా, ఆబ్జెక్ట్, క్లాస్, ఇన్హారిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్. వీటి కోసం డిస్కస్ చేశాక అప్పుడు నెక్స్ట్ కి వెళ్దాం. ఫస్ట్ అసలు ఆబ్జెక్ట్ అనేది ఏంటి? ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఎంటిటీ ఉంది, ఆ ఎంటిటీకి ఒక స్టేట్ అనేది ఉంటుంది, దానికి ఒక బిహేవియర్ అనేది ఉంటుంది. దాన్ని మనం ఆబ్జెక్ట్ అంటాం. ఇది మన భాషలో ఇది మన లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఒక ఫ్యాన్ ఉంది. ఫ్యాన్ దేనికి యూజ్ చేస్తాం? ఫ్యాన్ అనేది ఒక ఎంటిటీ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అండ్ ఫ్యాన్ కి ఒక స్టేట్ అనేది ఉంటుంది. స్విచ్ ఆన్ లో ఉంటుంది, ఆఫ్ లో ఉంటుంది. ఆన్ అయితే దాని బిహేవియర్ ఏంటి? రన్ అవుతుంది అండ్ ఎయిర్ మనకి జనరేట్ చేస్తుంది. ఆన్ స్టేట్ లో ఉంటే ఎయిర్ అనేది జనరేట్ చేస్తుంది. ఫ్యాన్ అనేది ఒక ఎంటిటీ, అలా అన్నమాట. ఇలా మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎలాంటివి అంటే టేబుల్, పెన్, చైర్, ఇంకా కీబోర్డ్, బైక్, ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్సే. ఈ ఆబ్జెక్ట్స్ అనేవి ఫిజికల్ అయినా అవ్వచ్చు, లేదంటే లాజికల్ అయినా అవ్వచ్చు. ఆబ్జెక్ట్ అనేది ఎలా డిఫైన్ చేస్తామంటే మనం తీసుకున్న క్లాస్ యొక్క ఇన్స్టాన్సే ఆబ్జెక్ట్. ఎలా చెప్పొచ్చు అంటే ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి. ఎలా చెప్పొచ్చు అంటే ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఆ ఆబ్జెక్ట్ కి ఒక అడ్రస్ అనేది ఉంటుంది. ఆ అడ్రస్ అనేది ఏం చేస్తుంది? మెమొరీలో ఒక పర్టికులర్ పార్ట్ అనేది తీసుకుంటుంది. అంటే ఆ స్పేస్ అనేది ఆ అడ్రస్ కి ఇస్తుంది. ఆబ్జెక్ట్స్ ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ కూడా అవుతాయి. ఎలా అంటే దాని డీటెయిల్స్ తెలియకుండానే కమ్యూనికేట్ అవుతుంది. వేరే దాని యొక్క కోడ్ తో ఆర్ డేటాతో కమ్యూనికేట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఒకసారి మెసేజ్ అనేది వేరే దాని నుంచి, వేరే ఆబ్జెక్ట్ నుంచి ఈ ఆబ్జెక్ట్ కి వచ్చింది అనుకోండి, దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది అండ్ దానికి తగ్గట్టుగా రెస్పాండ్ అనేది అవుతుంది. అంతేగాని ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇవ్వకుండా రెస్పాన్స్ అనేది జరుగుతుంది. ఇది మీకు కొంచెం అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్దాం. డాగ్ అనేది ఒక ఆబ్జెక్ట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. డాగ్ లో ఏముంటాయి? కలర్ ఉంటుంది. ఒక్కొక్క డాగ్ కి ఒక్కొక్క కలర్ ఉంటుంది అండ్ దానికి ఒక నేమ్ పెడతాం. ఇంకా బ్రీడ్ ఉంటుంది. ఇవన్నీ కూడా దాని స్టేట్స్ అన్నమాట. అండ్ ఇప్పుడు దాని బిహేవియర్ ఏంటి అంటే బార్కింగ్ అంటే అరుస్తుంది, వాగింగ్ ద టైల్ టాక్ ఊపడం, అండ్ ఇంకా బార్కింగ్ అంటే ఒక్కొక్క కుక్క ఒక్కొక్కలా అరుస్తుంది కదా, సో అలా. అండ్ తినే స్టైల్ కూడా వేరేగా ఉంటుంది. ఇవి దాని బిహేవియర్స్. అర్థమైంది కదా? స్టేట్ అనేది ఏంటంటే దానికి ప్రతి దానికి ఉంటుంది అదే స్టేట్. నేమ్ ఉంటుంది, కలర్ ఉంటుంది, బ్రీడ్ ఉంటుంది. డాగ్ అయితే సేమ్ అలా అన్నమాట. స్టేట్ అండ్ బిహేవియర్ ఉంటే దాన్ని ఆబ్జెక్ట్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ క్లాస్. ఈ క్లాస్ అనేది ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ అన్నిటిని కలిపి ఒక కలెక్షన్ కింద క్రియేట్ చేసి దాన్నే మనం క్లాస్ అంటాం. ఇది లాజికల్ ఎంటిటీ అన్నమాట. ఇది లాజికల్ ఎంటిటీ. ఈ క్లాస్ ని ఏ విధంగా చెప్పొచ్చు అంటే మనం క్రియేట్ చేసిన ఇండివిజువల్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని బ్లూ ప్రింటే క్లాస్ అని చెప్పొచ్చు.
క్లాస్ ఎలాంటి స్పేస్ కూడా తీసుకోదన్నమాట. ఇది క్లాస్ కోసం. నెక్స్ట్ ఇన్హారిటెన్స్. ఈ ఇన్హారిటెన్స్ అనేది మీకు అర్థం అవ్వాలంటే జస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మనకి మన పేరెంట్స్ ఉన్నారు, మన పేరెంట్స్ కి కొంత ఆస్తి అనేది ఉంది. సో ఆ ఆస్తి అనేది వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చింది. అంటే మన గ్రాండ్ పేరెంట్స్ నుంచి వచ్చింది ఆస్తి అనేది. వాళ్ళ ఒరిజినల్ కాకుండా వేరే వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చింది కాబట్టి దాన్ని ఇన్హారిటెన్స్ అంటాం. ఒరిజినల్ కాదు, వేరే పేరెంట్ నుంచి తెచ్చుకున్నాం అనమాట ప్రాపర్టీస్ అంతటిని. దాన్ని మనం ఇన్హారిటెన్స్ అంటాం. ఇప్పుడు మన లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఆబ్జెక్ట్ అనేది దాని ప్రాపర్టీస్ ని పేరెంట్ ఆబ్జెక్ట్ నుంచి తెచ్చుకుంటే దాన్ని ఇన్హారిటెన్స్ అంటాం. ఇక్కడ ఏమేమి జరగచ్చు మామూలుగా అయితే మన ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. ఇప్పుడు మన ప్రాపర్టీస్ అనేవి మన పేరెంట్స్ నుంచి మనకు వచ్చాయి. ఆ ప్రాపర్టీస్ మీద మనకి ఎలాంటి హక్కు అయినా ఉంటుంది. ఏం కావాలంటే అది చేయొచ్చు. ఆ ప్రాపర్టీని ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది పేరెంట్ ఆబ్జెక్ట్ నుంచి ప్రాపర్టీస్ ని తెచ్చుకున్నప్పుడు ఆ కోడ్ ఏదైతే ఉందో దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు. ఇది ఇన్హారిటెన్స్. ఇంకా దేనికి యూజ్ చేస్తామంటే రన్ టైమ్ పాలిమార్ఫిజం అచీవ్ అవ్వాలన్నా కూడా యూజ్ చేస్తాం. అసలు పాలిమార్ఫిజం అంటే ఏంటి? ఒకే టాస్క్ ని డిఫరెంట్ వేస్ లో పెర్ఫామ్ చేసాం అనుకోండి, దాన్ని పాలిమార్ఫిజం అంటాం. దీనికి ఎగ్జాంపుల్ గా ఎలా చెప్పొచ్చు అంటే ఇప్పుడు మీరు ఒక షాప్కి వెళ్ళారు. షాప్కి వెళ్ళాక ఏదో ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అండ్ ఆ ప్రోడక్ట్ అనేది మీకు ఒక విధంగా నచ్చింది అండ్ కొన్ని క్వాలిటీస్ బట్టి నచ్చలేదు. అప్పుడు ఏం చేస్తాడు షాప్ కీపర్ అంటే ప్రొడక్ట్ యొక్క ఇంకా గుడ్ క్వాలిటీస్ అన్ని కూడా చెప్తూ ఉంటాడు. సో దానికి మనం అట్రాక్ట్ అవుతాం అనమాట. టాస్క్ అక్కడ ఏంటి, మనం కొండమే. కానీ వాడు ఏం చేస్తాడు, ఇది ఇలా ఉంటే మంచిదండి, ఇది ఇలా ఉంటే మంచిదని చెప్పి మనకి డిఫరెంట్ వేస్ లో ట్రీట్ చేస్తాడు. సో దానికి మనం ఇంకా అడిక్ట్ అయిపోయి కొనేస్తాం అనమాట ప్రోడక్ట్ అనేది. ఇది ఎగ్జాంపుల్ గా గుర్తుపెట్టుకోండి. ఇది పాలిమార్ఫిజం. జావాలో పాలిమార్ఫిజం కి మనం ఓవర్లోడింగ్ అండ్ ఓవర్ రైడింగ్ మెథడ్స్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ అనేది ఏంటంటే ఇంటర్నల్ డీటెయిల్స్ ని హైడ్ చేసి దాని ఫంక్షనాలిటీ మాత్రమే చూపించేది అబ్స్ట్రాక్షన్. దీనికి మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకు అందరం ఫోన్ వాడతాం కదా. ఫోన్ అనేది చూసుకుంటే మనం యూజ్ చేసేటప్పుడు ఏదైనా ఒక బటన్ క్లిక్ చేసినా ఆర్ ఏదైనా టచ్ చేసినా అదేమవుతుంది అంటే ఇంటర్నల్ గా ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ ఇంటర్నల్ గా మనకి లోపల ఏం జరుగుతుందో తెలియకుండా ప్రాసెస్ అవుతుంది అనమాట. దాన్ని అబ్స్ట్రాక్షన్ అంటాం. జావాలోని అబ్స్ట్రాక్షన్ అనేది జరగాలంటే ఏం చేస్తామంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని క్రియేట్ చేస్తాం అండ్ దాని ఇంటర్ఫేసెస్ ని కూడా క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఎన్క్యాప్సులేషన్. ఎన్క్యాప్సులేషన్ అనగానే మీకు ఒకటి గుర్తు రావాలి. క్యాప్సుల్, ఎన్క్యాప్సులేషన్ కదా, క్యాప్సుల్ ని గుర్తు తెచ్చుకోండి. క్యాప్సుల్ లోపల ఏముంటుంది అంటే మెడిసిన్ అనేది ఉంటుంది. సో అదేమవుతుంది, ఏ మెడిసిన్ అయితే ఆ మెడిసిన్ లోపల ఉండి అది క్యాప్సుల్ కవర్ అయి ఉంటుంది అనమాట, ర్యాప్ అయి ఉంటుంది. అంటే ఇక్కడ మన ఎగ్జాంపుల్ అయితే అది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మన మాటల్లో మన ఆబ్జెక్ట్ కి ఎలా యూజ్ అవుతుందంటే కోడ్ అనేది బైండ్ అయి ఉంటుంది ఆర్ ర్యాప్ అయి ఉంటుంది. ఆ డేటా అంతటిని కూడా ఒక సింగిల్ యూనిట్ లోనే ర్యాప్ చేస్తాం, కోడ్ అంతటిని కూడా. దాన్ని ఎన్క్యాప్సులేషన్ అంటాం. ఎన్క్యాప్సులేషన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం క్యాప్సుల్ అనే చెప్పొచ్చు. అండ్ మన వర్డ్స్ లో అయితే మనం ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కోసం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి జావా క్లాస్ అనేది ఎన్క్యాప్సులేషన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్. క్లాస్ అనేది పైకి అలా ఉంటుంది కానీ క్లాస్ లోపల ఏం జరుగుతుంది, మనం క్రియేట్ చేసినవన్నీ కూడా క్లాస్ లోనే ఉంటుంది. అక్కడ ఉన్న అంత డేటా కూడా ప్రైవేట్ గా ఉంటుంది అనమాట. ఇది ఎన్క్యాప్సులేషన్. మెయిన్ కాన్సెప్ట్స్ అయితే చూసాం కదా. నెక్స్ట్ కప్లింగ్, కోహెషన్, ఇంకా అసోసియేషన్, వీటి కోసం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ కప్లింగ్. ఈ కప్లింగ్ అనేది ఏంటంటే ఇది ఒక నాలెడ్జ్ ఏదైతే ఉందో, నాలెడ్జ్ గానీ ఇన్ఫర్మేషన్ గానీ ఏది ఉన్నా కూడా వేరే క్లాస్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. నాలెడ్జ్ కోసమైనా ఆర్ ఇన్ఫర్మేషన్ కోసమైనా ఆర్ ఏదైనా వేరే క్లాస్ మీద డిపెండ్ అవ్వడాన్ని కప్లింగ్ అంటాం. రెండు కలిస్తేనే గానీ అవుట్పుట్ అనేది రాదనమాట. అందుకు దీన్ని కప్లింగ్ అంటాం. ఒక క్లాస్ దగ్గర ఇంకో క్లాస్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుందన్నమాట. అందుకని దీన్ని స్ట్రాంగ్ కప్లింగ్ అని అంటాం. నెక్స్ట్ వన్ కోహెషన్. ఇదేం చేస్తుందంటే ఒక సింగిల్ టాస్క్ ని పెర్ఫామ్ చేస్తుంది. దేని ద్వారా అంటే కోహెసివ్ మెథడ్ ద్వారా. ఒక వీక్ కోహెసివ్ మెథడ్ ఏం చేస్తుందంటే ఏదైతే పెర్ఫామ్ చేయాల్సిన టాస్క్ ఉందో దాన్ని కొన్ని పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. ఈ ప్యాకేజెస్ కోసం మీకు ఒకసారి java.io ప్యాకేజ్ అనేది మనం యూజ్ చేస్తాం కదా. ఇది హైలీ కోహెసివ్ ప్యాకేజ్. ఎందుకు అయింది అంటే ఇన్పుట్ అవుట్పుట్ రెండు కూడా క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ రెండు ఒకదాంతో ఒకటి రిలేటెడ్ గా ఉన్నాయి. ఇక్కడ java.util అని యూజ్ చేస్తాం కదా, ఇది వీక్లీ కోహెసివ్ ప్యాకేజ్. ఎందుకంటే క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ అన్రిలేటెడ్ గా ఉన్నాయి. ఇన్పుట్ అవుట్పుట్ లో ఏంటి, క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ రిలేటెడ్ గా ఉన్నాయి. ఇది కోహెషన్ కోసం. నెక్స్ట్ వన్ అసోసియేషన్. అసోసియేషన్ అనేది ఏంటంటే ఆబ్జెక్ట్స్ మధ్య ఎలాంటి రిలేషన్ ఉంటుందో చెప్పేది అసోసియేషన్.
ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అనేది ఇంకో ఆబ్జెక్ట్స్ తోని అసోసియేట్ అవుతుంది అనమాట. అక్కడ వేరే ఆబ్జెక్ట్ అనే కాదు, ఎన్ని ఆబ్జెక్ట్స్ తో అయినా అసోసియేట్ అవుతుంది. ఈ అసోసియేషన్ అనేది మనకి 4 టైప్స్ ఉంది. 1 to 1 అసోసియేషన్, 1 to many, many to 1, many to many. ఈ రిలేషన్ అనేది ఒకసారి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఒక కంట్రీ ఉంది అంటే ఆ కంట్రీకి ఒక ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. అంటే కంట్రీ 1 అండ్ ప్రైమ్ మినిస్టర్ కూడా 1 to 1. నెక్స్ట్ ఇప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నారంటే మినిస్టర్స్ ఎక్కువ మంది ఉంటారు. సో ప్రైమ్ మినిస్టర్ ఒకలే 1, మినిస్టర్స్ ఎంతమంది ఎక్కువ మంది, సో 1 to many ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ ఎంపీస్, ఓకే ఎంపీ ఉంటే నెక్స్ట్ ఎంపీస్ ఎక్కువ మంది ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ ఒకలే ఉంటారు, సో మెనీ టు 1. నెక్స్ట్ మెనీ మినిస్టర్స్ అండ్ మెనీ డిపార్ట్మెంట్స్, మనకి ఎక్కువ మినిస్టర్స్ ఉంటారు అండ్ డిపార్ట్మెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి, అలాంటప్పుడు మెనీ టు మెనీ. ఇది ఎగ్జాంపుల్. ఈ అసోసియేషన్ అనేది బై డైరెక్షనల్ అండ్ యూని డైరెక్షనల్, అంటే రెండు వైపులా ఉంటుంది, ఒక్కొక్కసారి ఒక వైపే కూడా ఉంటుంది. నెక్స్ట్ వన్ అగ్రిగేషన్. ఇదేంటంటే మనకి అసోసియేషన్ పెర్ఫార్మ్ అవ్వాలి అంటే అగ్రిగేషన్ ని యూజ్ చేస్తాం. ఇదేంటంటే అగ్రిగేషన్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఆ ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్ తో ఎలాంటి స్టేట్ లో ఉంది అని చెప్పి రిప్రజెంట్ చేసేది అగ్రిగేషన్. ఇదేం చేస్తుందంటే ఆబ్జెక్ట్స్ మధ్య వీక్ రిలేషన్షిప్ ని రిప్రజెంట్ చేస్తుంది. దీన్నే మనం వేరే విధంగా కూడా చెప్పొచ్చు, హ్యాజ్ ఏ రిలేషన్షిప్ ఇన్ జావా అంటాం. దీన్ని ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు, హ్యాజ్ ఏ రిలేషన్షిప్ అని కూడా అంటాం. ఇన్హెరిటెన్స్ లో ఎలా చెప్తాం, ఈజ్ ఏ అని చెప్పి ఈజ్ ఏ రిలేషన్షిప్ అంటాం కదా, ఇక్కడ హ్యాజ్ ఏ రిలేషన్షిప్ అనమాట. ఇక్కడ వేరే విధంగా కూడా చెప్పొచ్చు, ఆబ్జెక్ట్స్ ని మళ్ళీ రీయూజ్ చేస్తుంది వేరే వేలో, అది అగ్రిగేషన్. నెక్స్ట్ కాంపోజిషన్. ఈ కాంపోజిషన్ కూడా అసోసియేషన్ కి యూజ్ చేస్తాం. కాంపోజిషన్ అనేది ఏం చేస్తుందంటే ఒక ఆబ్జెక్ట్ అనేది ఇంకో ఆబ్జెక్ట్ లోని ఎంత పార్ట్ వరకు ఉంది, అది ఏ స్టేట్ లో ఉందో రిప్రజెంట్ చేసేది కాంపోజిషన్. ఇక్కడ ఆబ్జెక్ట్స్ అనేవి డిపెండెంట్ గా ఉంటాయి అనమాట. ఎలా అంటే ఇప్పుడు ఒక పేరెంట్ ఆబ్జెక్ట్ ని మీరు డిలీట్ చేశారనుకోండి, ఆటోమేటిక్ గా చైల్డ్ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా డిలీట్ అయిపోతాయి. ఇది కాంపోజిషన్. నెక్స్ట్ ఏంటంటే ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి. ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకి సి లాంగ్వేజ్, ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీనికోసం నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, అంటే మన సి లాంగ్వేజ్ కోసం తెలుసుకున్నప్పుడు అప్పుడు చెప్తాను. దానికన్నా ఎందుకు ఇది బెటర్ అయింది, దీనివల్ల అడ్వాంటేజ్ ఏమున్నా ఒకసారి చూద్దాం. ఈ ఊప్స్ అనేది ఏం చేస్తుందంటే డెవలప్ చేయడం గానీ మెయింటైన్ చేయడం గానీ ఈజీ అవుతుంది. అదే ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఏంటంటే ఇలాంటివి మేనేజ్ చేయడం చాలా కష్టం అనమాట. ప్రాజెక్ట్ సైజ్ పెరిగితే కోడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో. ఊప్స్ లో ఏంటి మనకి డేటా హైడింగ్, ఇంకా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఏంటంటే మనకి డేటా హైడింగ్ అనేది ఇది ప్రొవైడ్ చేస్తుంది. అదే ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఎంత డేటా అయినా గ్లోబల్ గా మనకి ఎవరైనా యాక్సెస్ చేసుకునేటట్టు ఉంటుందన్నమాట. అలా ఉండడం వల్ల ఏంటి ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు కాబట్టి దానికి సెక్యూరిటీ అనేది లేదు. ఇక్కడ డేటాని హైడ్ చేస్తాం కాబట్టి సెక్యూరిటీ అనేది ఉంది. ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో డేటాను ఎలా రిప్రజెంట్ చేస్తాము, ఇది గ్లోబల్ డేటా తీసుకుంటాం, అన్నిటిని రిప్రజెంట్ చేస్తాం. అదే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో అయితే ఆబ్జెక్ట్ డేటా వేరేగా తీసుకుంటాం అండ్ దాని ఫంక్షన్స్ వేరేగా రిప్రజెంట్ చేస్తాం. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది రియల్ వరల్డ్ లోని చాలా బాగా ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది అనమాట. దానికని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని యూజ్ చేస్తాం. ఇదేం చేస్తుందంటే రియల్ వరల్డ్ లో వచ్చిన ఎలాంటి ప్రాబ్లమ్ నైనా ఈజీగా సొల్యూషన్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇవి అడ్వాంటేజెస్. అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి అండ్ ఆబ్జెక్ట్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి డిఫరెన్స్ ఏంటి. అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి ఆబ్జెక్ట్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఆబ్జెక్ట్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఏం ఫాలో అవుతుందంటే ఊప్స్ యొక్క ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ తప్పించి మిగిలినవన్నీ ఊప్స్ కాన్సెప్ట్ ని ఫాలో అవుతుంది ఆబ్జెక్ట్ బేస్డ్ ప్రోగ్రామింగ్. దీనిలోకి ఏమొస్తాయి, ఎలాంటి లాంగ్వేజ్ వస్తాయి అంటే జావా స్క్రిప్ట్, వీబీ స్క్రిప్ట్, ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనకి ఇన్హెరిటెన్స్ కూడా ఉంటుందన్నమాట. ఇది మెయిన్ డిఫరెన్స్. ఇదంతా కూడా ఊప్స్ కాన్సెప్ట్. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ దీంట్లో అయితే ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ కోసం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ అంతా అయ్యాక ఆ క్వశ్చన్స్ అన్నిటినీ కూడా ఒకసారి నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఎలాంటి క్వశ్చన్స్ అంటే అగ్రిగేషన్ ని ఎందుకు యూజ్ చేస్తామని, లేదంటే స్టాటిక్ మెథడ్ ని ఓవర్ రైడ్ చేయొచ్చా, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మీకు నేను దీనికోసం మొత్తం చెప్పాక అవి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ వీటి కోసం అయితే నేను ముందు వీడియోలో చెప్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఏదైనా సబ్జెక్ట్ కావాలంటే కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. And thanks for watching friends. Please subscribe my channel and please support me. Thank you very much.